కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. జై నేలపోగుల, జై జై నేలపోగుల. ఎందుకంటే నేలపోగులకు జై ఎందుకనంటే 4 సార్లు నాకు భారీ మెజార్టీ ఇచ్చి, ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా భారీ మెజార్టీ ఇచ్చిండు. మొన్న ఆఖరికి పార్టీ పరంగా కడియం శ్రేణి టికెట్ వస్తే కూడా మెజార్టీ ఇచ్చిండు. ఎంపీ ఎన్నికల్లో కూడా మన బీఆర్ఎస్ అభ్యర్థికి మెజార్టీ వచ్చింది ఇక్కడ. అంటే నెంబర్ 1 ఇదొకటి. తర్వాత అక్కడ పక్కన మాలికాపురం ఒకటి, 2 గ్రామాలు మాత్రమే మనకు మెజార్టీ వచ్చింది. అంటే ఎందుకు కడియం శ్రేణి గురించి భయపడ్డారు? ఎందుకంటే ఆయన చరిత్ర ఎన్కౌంటర్ లో స్పెషలిస్ట్ చరిత్ర, డిక్టేటర్ అనే చరిత్ర, కల్నాయక్ అనే చరిత్ర, అక్రమ కేసులు పెడతాడు, బెదిరిస్తాడు, అదిరిస్తాడు. చాలా భయపడి ఈరోజు కొంత ఎమ్మెల్యే కదా ఏమైనా చేస్తారని కొంత చెట్టుకొకరు, పుట్టుకొకరు, రాయికొకరు ఒక దాక్కున్నారు. అంతమాత్రం లేనట్టు కాదు. ఒక్కసారి ఎలక్షన్ వస్తే మళ్ళీ బయటకు వస్తారు అందరూ. ఆయన సంగతి ఎంతో చూస్తానికి అవకాశం ఉంది. ఈ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాటను మీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చిన. కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేకపోతే నేను వారి దగ్గరికి పోయి పరామర్శించి, అప్పుడెప్పుడో 11-12 ఏళ్ల కింద నేను మంత్రి అయినప్పుడు ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్నాం. మళ్ళీ మొన్న రాజయ్య నువ్వు హెల్త్ మినిస్టర్ అడుగుతున్నావు కానీ హెల్త్ మినిస్టర్ కాదు, నువ్వు ఉప ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పేసి ఆ రూమ్ లోనే నన్ను ఆశీర్వదించింది. నేను అక్కడికి పోయినా. సో పోయినప్పుడు సార్ చెప్పినేమో ఆరోగ్యం గురించి అడగకపోతే నియోజకవర్గం జనగాం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్ పైన జెండా ఎగిరేయాలి. నువ్వు అప్పుడు 7 జెడ్పీటీసీలు గెలిపించినావు, ఇప్పుడు 7 జెడ్పీటీసీలు గెలిపించాలి. ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరేయాలి. ఎందుకంటే మనం 1.8% ఓట్స్ తోటి ఓడిపోయినాం. మనం పనులు చేసి చెప్పుకోకపోవడం వల్లే మనం ఓడిపోయినాం. కాబట్టి మనం చెప్పుకోవాలని చెప్పేసి నాకు ఒక బాధ్యత చెప్తే నేను ఏం ప్రోగ్రాం పెట్టాలని చెప్పేసి ఊరూరికి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ ఫలాలు. అంటే హనుమంతుని గుడి లేని ఊరుండదు, కేసీఆర్ పథకం పొందని ఇల్లు ఉండదు. ఇది నానుడి. అందరు సభలు కొట్టాలి సార్. అంటే ప్రతి ఇంటికి కూడా ఏదో కార్యక్రమం. ఉదాహరణకి మంచి వ్యవసాయం చేస్తారు మన ఊర్లో. ప్రతి ఇంట్లో ఒక రైతు ఉంటాడు. రైతు ఉంటే కథం 2 ఎకరాలు ఉండని, 1/2 ఎకరం ఉండని, 20 ఎకరాలు ఉండని, 30 ఎకరాలు ఉన్నా కూడా ఎకరాకు 10,000 చొప్పున 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు బ్యాంకుల పడంగానే మనం పైరో చేయని అవసరం, బ్యాంకుల టెంగ్ మనసు అప్పుడు వచ్చేది. సో ఆ రకంగా రైతులకు కథ. తర్వాత ఆ రైతుకు ఎన్ని మోటార్లు ఉన్నా కూడా ఉచితంగా ఫ్రీ కరెంట్. 3 హెచ్పినా 5 హెచ్పినా 7 హెచ్పినా నువ్వు ఎన్ని మోటార్లు ఉన్నాయి ఆఖరికి ఆపించిపోయి ఆగుతూ పోస్తున్న వాటికి కూడా ఫ్రీనే. అంటే ఎంత కరెంట్ అంటే అదే బిల్ అయినట్టు పెట్టుకోరు, ఇది పోతులేదని ఆపుకుంటాం. కానీ ఫ్రీ కరెంట్ కాబట్టి మొత్తం మోటార్లు అన్నిటికీ ఫ్రీ కరెంటు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా గోదావరి ద్వారా ప్రాజెక్టు కట్టి మనకు దేవాదుల ద్వారా చెట్లు నింపుకునే కార్యక్రమం. ఇది ఇంజనీరింగ్ డాక్టర్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. 10వ తరగతి పిల్లలు ఉండేదంటే 1021 రెసిడెన్షియల్ పాఠశాల పెట్టి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పిల్లగానికి గవర్నమెంట్ చదివించే కార్యక్రమం ఏర్పాటు చేయడం. తర్వాత ఆ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉండేది ఉంటే మరి 57 పరీక్షలు ఉచితంగా చేయడం, 11 మంది కూడా న్యూట్రిషన్ కిట్ కానుకున్నప్పుడు వస్తుందంటే 108 బండి వస్తుంది. కానుకోవడానికి ఎంత గొప్పగా మనం అడిగినామా? మనం న్యూట్రిషన్ కిట్ కావాలని అడిగినామా? డెలివరీకి తీసుకొని బండి అంటే ఎన్ని గొప్ప పనులు చేస్తున్నాం. ఆ ఇంట్లో ఏది ఉంటుంది. ముసలం ఉండేదంటే 200 పెన్షన్ 2,000 చేసినాం. ఒంటరి మహిళలు ఉండేదంటే 2,000 ఇచ్చినాం. ఆ ఇల్లు కనుక గౌరవకు సంబంధించిన అంటే 2,000 పెన్షన్, పద్మశాల అయితే 2,000 పెన్షన్, ముదిరాజులు అయితే 35 కోట్ల చేప పిల్లలు, గొల్ల కుర్మాలు 5 ఉంటే ఆ ఇల్లు గొల్ల కుర్మాలు 5 ఉంటే 20 గొర్రె పిల్లలు ఒక పొట్టేది. ఇంత గొప్పగా అసలు ఇవన్నీ కూడా కేసీఆర్ ఏ మేనిఫెస్టోలు పెట్టలే. అన్ని అవసరాలు తెలుసుకుని ఆ ఇంటికి ఏం అవసరం అంటే ఇంటింటికి నల్ల హరితహారం కింద ప్రతి సంవత్సరం 7 మొక్కలు, పండ్ల మొక్కలు, తర్వాత పూల మొక్కలు, ఇల్లు నందనవనంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటింటికి ఇంకుడు గుంట. ఇట్లా అనేక రకాలుగా ఇంటికి పోయి ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. జై నేలపోగుల, జై జై నేలపోగుల. ఎందుకంటే నేలపోగులకు జై ఎందుకనంటే 4 సార్లు నాకు భారీ మెజార్టీ ఇచ్చి, ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా భారీ మెజార్టీ ఇచ్చిండు. మొన్న ఆఖరికి పార్టీ పరంగా కడియం శ్రేణి టికెట్ వస్తే కూడా మెజార్టీ ఇచ్చిండు. ఎంపీ ఎన్నికల్లో కూడా మన బీఆర్ఎస్ అభ్యర్థికి మెజార్టీ వచ్చింది ఇక్కడ. అంటే నెంబర్ 1 ఇదొకటి.
తర్వాత అక్కడ పక్కన మాదికపురం ఒకటి, 2 గ్రామాలు మాత్రమే మనకు మెజార్టీ వచ్చింది. అంటే ఎందుకు కడియం శ్రేణి గురించి భయపడ్డారు, ఎందుకంటే ఆయన చరిత్ర ఎన్కౌంటర్లో స్పెషలిస్ట్ చరిత్ర, డిక్టేటర్ అనే చరిత్ర, కల్నాయక్ అనే చరిత్ర, అక్రమ కేసులు పెడతాడు, బెదిరిస్తాడు, అదిరిస్తాడు, చాలా భయపడి ఈరోజు కొంత ఎమ్మెల్యే కదా ఏమైనా చేస్తారని కొంత చెట్టుకొకరు పుట్టుకొకరు రాయికొకరు ఒక దాక్కున్నారు, అంతమాత్రం లేనట్టు కాదు. ఒక్కసారి ఎలక్షన్ వస్తే మళ్ళీ బయటకు వస్తారు అందరూ, ఆయన సంగతి ఎంతో చూస్తానికి అవకాశం ఉంది. ఈ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాటను మీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చిన. కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేకపోతే నేను వారి దగ్గరికి పోయి పరామర్శించి, అప్పుడెప్పుడో 11-12 ఏళ్ల కింద నేను మంత్రి అయినప్పుడు ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్నాం. మళ్ళీ మొన్న రాజయ్య నువ్వు హెల్త్ మినిస్టర్ అడుగుతున్నావు కానీ హెల్త్ మినిస్టర్ కాదు, నువ్వు ఉప ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పేసి ఆ రూమ్ లోనే నన్ను ఆశీర్వదించింది. నేను అక్కడికి పోయినా. సో పోయినప్పుడు సార్ చెప్పినేమో ఆరోగ్యం గురించి అడిగి పోతే నియోజకవర్గం జనగాం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్ పైన జెండా ఎగిరేయాలి, నువ్వు అప్పుడు 7 జెడ్పీటీసీలు గెలిపించినావు, ఇప్పుడు 7 జెడ్పీటీసీలు గెలిపించాలి, ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరేయాలి. ఎందుకంటే మనం 1.8% ఓట్స్ తోటి ఓడిపోయినాం. మనం పనులు చేసి చెప్పుకోకపోవడం వల్లే మనం ఓడిపోయినాం. కాబట్టి మనం చెప్పుకోవాలని చెప్పేసి నాకు ఒక బాధ్యత చెప్తే నేను ఏం ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పేసి ఊరూరికి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ ఫలాలు. అంటే హనుమంతుని గుడి లేని ఊరుండదు, కేసీఆర్ పథకం పొందని ఇల్లు ఉండదు. ఇది నానుడి. అందరు సభలు కొట్టాలి వస్తారు. అంటే ప్రతి ఇంటికి కూడా ఏదో కార్యక్రమం. ఉదాహరణకి మంచి వ్యవసాయం చేస్తారు మన ఊర్లో, ప్రతి ఇంట్లో ఒక రైతు ఉంటాడు. రైతు ఉంటే కథం 2 ఎకరాలు ఉండని, 1/2 ఎకరం ఉండని, 20 ఎకరాలు ఉండని, 30 ఎకరాలు ఉన్నా కూడా ఎకరాకు 10,000 చొప్పున 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు బ్యాంకుల పడంగానే మనం పైరో చేయని అవసరం, బ్యాంకుల టెంగ్ టెంగ్ మన సప్పుడు వచ్చేది. సో ఆ రకంగా రైతులకు కథ. తర్వాత ఆ రైతుకు ఎన్ని మోటార్లు ఉన్నా కూడా ఉచితంగా ఫ్రీ కరెంట్, 3 హెచ్పినా 5 హెచ్పినా 7 హెచ్పినా నువ్వు ఎన్ని మోటార్లు అన్నీ ఆఖరికి ఆపించిపోయి ఆగుతూ పోస్తున్న వాటికి కూడా ఫ్రీనే. అంటే ఎంత కరెంట్ అంటే అదే బిల్ అయినట్టు పెట్టుకోరు, ఇది పోతులేదని ఆపుకుంటాం. కానీ ఫ్రీ కరెంట్ కాబట్టి మొత్తం మోటార్లన్నిటికీ ఫ్రీ కరెంటు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా గోదావరి ద్వారా ప్రాజెక్టు కట్టి మనకు దేవాదుల ద్వారా చెర్లు నింపుకునే కార్యక్రమం. ఇది ఇంజనీరింగ్ డాక్టర్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. 10వ తరగతి పిల్లలు ఉండేదంటే 1021 రెసిడెన్షియల్ పాఠశాల పెట్టి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పిల్లగానికి గవర్నమెంట్ చదివించే కార్యక్రమం ఏర్పాటు చేయడం. తర్వాత ఆ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉండేది ఉంటే మరి 57 పరీక్షలు ఉచితంగా చేయడం, 11 మంది కూడా న్యూట్రిషన్ కిట్, కానుకున్నప్పుడు వస్తుందంటే 108 బండి వస్తుంది. కానుకోవడానికి ఎంత గొప్పగా మనం అడిగినామా, మనం న్యూట్రిషన్ కిట్ కావాలని అడిగినామా, డెలివరీకి తీసుకొని బండి అంటే ఎన్ని గొప్ప పనులు చేసినాం. ఆ ఇంట్లో ఏది ఉంటుంది, ముస్లిం ఉండేదంటే 200 పెన్షన్ 2,000 చేసినాం, ఒంటరి మహిళలు ఉండేదంటే 2,000 ఇచ్చినాం. ఆ ఇల్లు కనుక గౌరవకు సంబంధించింది అయితే 2,000 పెన్షన్, పద్మశాల అయితే 2,000 పెన్షన్, ముదిరాజులు అయితే 35 కోట్ల చేప పిల్లలు, గొల్ల కుర్మాలు 5 ఉంటే ఆ ఇల్లు గొల్ల కుర్మాలు 5 ఉంటే 20 గొర్రె పిల్లలు ఒక పుట్టేది. ఇంత గొప్పగా అసలు ఇవన్నీ కూడా కేసీఆర్ ఏ మేనిఫెస్టోలు పెట్టలే. అన్ని అవసరాలు తెలుసుకుని ఆ ఇంటికి ఏం అవసరం, ఇంటింటికి నల్ల హరితహారం కింద ప్రతి సంవత్సరం 7 మొక్కలు, పండ్ల మొక్కలు, తర్వాత పూల మొక్కలు, ఇల్లు నందనవనంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటింటికి ఇంకుడు గుంట, ఇట్లా అనేక రకాలుగా ఇంటికి పోయి ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది.